తథావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మనకెంత భక్తి ఉన్నా, ఎంత ధర్మజ్ఞానం ఉన్నా, సత్పురుషుల సాంగత్యం లేకపోతే రెండు నిలబడవు. అందుకే నీ పాద కమల సేవయు వెంటనే నీ పాదార్చుకులతోడి నెయ్యము, ఈ రెండు కావాలండి ఇక్కడ. ఆ తర్వాతే మిగిలినవన్నీను. ఈ మాట చెప్పగానే కుంతీదేవి దగ్గరికి వెళ్ళి ఇంక నేను వెళ్ళొస్తాను, మీరందరూ స్థిరపడ్డారు కదా అన్నట్టు కృష్ణ పరమాత్మ మొత్తం ఇంద్రప్రస్థంలో వీళ్ళు స్థిరపడి కొద్ది రోజులు అయిన తర్వాత కుంతీదేవితో చెప్పి వెళ్ళిపోతుంటే ఆ కుంతీదేవికి ఒక్కసారి దుఃఖం కలిగి, మేము లక్క ఇంటి నుంచి తప్పించుకున్నాం, ఏదో విదురుడు మనిషిని పంపించాడు ఇవేమో అనుకున్నాం. నాకు తెలిసయ్యా, మమ్మల్ని నువ్వు ద్రౌపదీ స్వయంవర సమయంలో వాళ్ళని చూసావు, ఎవరిని? పాండవుల్ని. నన్ను మా ఇంటికి వచ్చి చూసావు, కానీ నువ్వు ఎప్పటి నుంచో మమ్మల్ని చూసుకుంటున్నావని నాకు తెలుసు అన్నదండి ఇక్కడ కుంతీదేవి. ఎక్కడి నుంచి చూసుకుంటుందంటే, జాతుషం గృహమాసాధ్య మయా ప్రాప్తంచ కేశవ, ఆ లాక్షాగృహంలో ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా నువ్వు మమ్మల్ని రక్షిస్తున్నావు. ఎందుకంటే మేము ఎక్కడున్నామో మా తండ్రి అయిన కుంతి భోజుడికి తెలియదు. ఆర్యేణ చాపి నజ్ఞాతం కుంతి భోజైన చానగా. మరి ఎలా రక్షింపబడ్డామని? మా కొడుకుల నిర్వాకము, విదురుడి సహకారము, ఇవన్నీ బయటికి కనబడే కారణాలు. అసలు కారణం త్వయా నాథేన గోవిందా దుఃఖం తీర్ణం మహత్తరం. త్వయా నాథేన, నువ్వు మాకు దిక్కుగా ఉన్నావు కనుక మేము దుఃఖం నుంచి బయటపడ్డామయ్యా. త్వమ్హినాథస్త్వనాథానాం, గొప్ప మాట అన్నది. అనాథులకు నాథుడువు నువ్వు, దిక్కులేని వారికి దిక్కువు నువ్వు. దరిద్రాణం విశేషత, దరిద్రులకి మరీను. ఎంత గొప్ప మాట చెప్పాడో ఇక్కడ. కంతి మాటలు ఒక్కసారి వినండి. దిక్కులేని వారికి దిక్కువు నువ్వు, దరిద్రులకు మరీను. ఎందుకంటే ఎవరు అన్ని విధాల ఆర్తులై ఉంటారో వాళ్ళకి భగవద్రక్ష మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకు దరిద్రులకు తర్వాత అనాథలకు నువ్వు దిక్కే రక్షిస్తావు. మేము ఆ దారిద్ర్యము అనాథత్వం రెండూ అనుభవించాం. రాజ్యం పోయింది, ఇప్పుడు నీ వల్ల వచ్చింది. పైగా తరిమి వేయబడ్డప్పుడు వనవాసంలో పడ్డాం మేము, అప్పుడు నువ్వే రక్షించావు. ఇవన్నీ చూస్తూ ఉంటే వారికి వనవాసం ఏంటా అంటే, వాళ్ళు ఎన్నో అడవుల్లో పడలేరు, అక్కడ కదా హిడింబా మొదలైన వాళ్ళని. ఇది వనవాసానికి ప్రాక్టీస్ కింద అయిపోయింది అదంతా కూడా. ఆ సమయంలో కూడా మమ్మల్ని రక్షించింది నువ్వే. ఒక్కటి, నిన్ను చూస్తే చాలయ్యా సర్వ దుఃఖములు శాంతిస్తాయి. సర్వ దుఃఖాన్ని శామ్యంతి తవ సందర్శనాన్ మమ. ఈ మాట అలాగే గుర్తుపెట్టుకోవాలండి. కృష్ణుని చూస్తే చాలు అన్ని దుఃఖాలు పోతాయిట. ఆ రోజుల్లో అయితే కనబడతారండి. ఇప్పుడు కూడా చూస్తే చాలు దుఃఖం పోతుంది. దేనితో? ధ్యానంతో, హృదయంతో కృష్ణుని దర్శిస్తే మన దుఃఖాలు తప్పకుండా పోతాయి. అందుకే బుద్ధి పెడతో పెట్టినప్పుడు, ఒక్కొక్కప్పుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు ఒక్కసారి కృష్ణుని స్మరిస్తే చాలు మన బుద్ధి మళ్ళీ తిన్నగా నిలబడుతుందని తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఆ పరమాత్మల ఆధారమే ఉండాలి. అందుకే ధర్మాన్ని పట్టుకున్నారు మిగిలిన నలుగురు, ధర్మం దైవాన్ని పట్టుకుంది. ఇదే మొత్తం పాండవుల కథ. ఎందుకంటే బలానికి భీముడు, వివిధములైన పరాక్రమాలకి అర్జునుడు, నీతికి నకులుడు, యుద్ధ కౌశలానికి సహదేవుడు. ఇవి ఎవరి దగ్గరైనా ఉండొచ్చు, కానీ నలుగురికి పెద్దవాడు యుధిష్ఠిరుడు. అంటే ఈ నాలుగు ధర్మాన్ని పట్టుకున్నాయి. ఆ ధర్మం ఎవరిని పట్టుకుంది? దైవాన్ని పట్టుకుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే భీముడి నుంచి చూస్తే భౌతిక సంపదలు, ఈ భౌతిక సంపదలని ధర్మంతో పట్టుకోవాలి. ఈ ధర్మం ఎప్పుడు దైవం వైపు తిరిగి ఉండాలి. ఇది తెలుసుకోవాలి. అంతేగాని భగవంతుని తలంచుకోవాలా అండి? ధర్మంగా బతికితే చాలదు. కానీ ధర్మంగా దేనికి బతకాలని ప్రశ్న ఉండొద్దు, అది కూడా కావాలి ఇక్కడ. ఒక ఆయన అన్నాడు, రోజు యోగా చేస్తే చాలండి, పూజ చేయక్కర్లేదు అన్నట్టండి ఇక్కడ. ఆ కొత్తగా చేరిన శిష్యుడు వెంటనే ఒక మాట అన్నాడు, అంత యోగా చేస్తూ ఎందుకు బతకాలని అడిగాడండి. ఒకటే మాట అక్కడ, అద్భుతమైన మాట. అంత యోగా చేస్తూ భగవంతుని మర్చిపోయి బతకడం ఎందుకయ్యా? కనుక యోగము సాధన అంతా కూడా భగవత్ స్మృతి కోసమే, భగవంతుడి దగ్గర చేరడం కోసమే. ఇది తెలుసుకోవాల్సినది. కనుక ఎన్ని సాధనలు చేయండి, ఈశ్వరుని మాత్రం విస్మరించకూడదు. ఈశ్వరుని విస్మరించకుండా ఉంటూ ఏ సాధనలు లేకున్నా అన్ని సాధనలు వాటంతట అవే జరుగుతాయి. ఇది తెలుసుకోవాలి. అది ఈశ్వర శరణాగతి ఎంత గొప్పది అనేది ఈ ఘట్టంలో మనకు కనబడుతున్నది. కృష్ణ శరణాగతి చూపిస్తున్నారు. స్మరస్వైనాన్ మహాప్రాజ్ఞా తేన జీవంతి పాండవ. వీళ్ళని ఎప్పుడూ నువ్వు గుర్తుపెట్టుకోవయ్యా, వీళ్ళు బతుకుతారు. అందుకండి ఎంత అందమైన మాట. వీళ్ళను నువ్వు గుర్తుపెట్టుకో, వీళ్ళు బతుకుతారు. కనుక పాండవులు క్షేమంగా బ్రతకాలంటే కృష్ణుడు గుర్తుపెట్టుకోవాలట. కృష్ణుడు వీళ్ళని గుర్తుపెట్టుకోవాలంటే వీళ్ళు కృష్ణుని గుర్తుపెట్టుకోవాలి.
అంటే నిరంతరం మనం పరమాత్మని తలంచుకుంటే పరమాత్మ మనల్ని తలంచుకుంటాడు. ఆయన తలంచుకుంటే చాలు, మన జీవితం గురించి మరి ఆలోచించిన అవసరం లేదు. ఆ నిబ్బరం పాండవులకు ఉన్నదండి. ఎంత అద్భుతమైన సన్నివేశం! ఎంతకంటే భాగవతం మరి ఎక్కడ దొరుకుతుంది మనకి? కనుకనే ఇంద్రప్రస్థంలో ఇది చాలా విశేషమైన అంశం. అటు తర్వాత ఇక్కడ ఉండగానే నారదులు వారు రావడం, ఇతర మహర్షులు రావడం, ఇలాంటివన్నీ జరిగాయి. అలాంటి సందర్భంలో ఒకానొక వేళ ఒక విప్రుడు వచ్చాడు. ఆ వచ్చినప్పుడు అర్జునుడు ఉన్నట్టు అక్కడ. అర్జున, మిమ్మల్ని శరణు వేడుతున్నాను. నా దగ్గర గోసంపద ఉంది. ఈ గోసంపదను కొందరు చోరులు హరించారు. ఎక్కడికి తీసుకుపోతున్నారో తెలియట్లేదు. నువ్వు వెంటనే వచ్చి రక్షించాలి. లేకపోతే గోవులు దూరం అయిపోతే మళ్ళీ తెచ్చుకోవడం కష్టం. పైగా తీసుకెళ్ళిన చోరులు ఏ ప్రమాదాలు చేస్తారో తెలియదు. నా గోధనం నాకు కావాలయ్యా, నువ్వు వచ్చి రక్షించాలి అంటే, సరే బయలుదేరతాను. కానీ నా ఆయుధాలు ఆలోచించాడు ఆయన. ఆయుధాలు ధర్మరాజు భవనంలో ఉన్నాయట. లేదా ఆయుధాలున్న భవనంలో ఇప్పుడు ధర్మరాజు ద్రౌపది సహితుడై ఉన్నాడు. అది తీసుకురావాలి. కానీ ఇప్పుడు తాను లోపలికి వెళ్ళాడా? ముందు చెప్పినట్లుగా ఆ దంపతులు వాళ్ళ భవనంలో ఉన్నప్పుడు మిగిలిన సోదరులు ప్రవేశించరాదు. నిన్ననే చెప్పుకున్న నియమం. కానీ ఇప్పుడు ప్రవేశించకపోతే ఇటు గోరక్షణ, గోబ్రాహ్మణేభ్య శుభమత్య నిత్యం. ఇప్పుడు నేను ఆ పని చేయకపోతే వీళ్ళు ఉభయులకి ప్రమాదమే. ఇప్పుడు ఏం చేయాలి? గోరక్షణ ప్రధానం. నేను కావాలంటే శిక్ష అనుభవిస్తాను, బయలుదేరండి అర్జునుడు. ఎంత గొప్ప మాట చూడండి. తనకు శిక్ష లభించినా గోవుల్ని కాపాడాలి. ఈ మాట చాలా ముఖ్యమైన అంశం అండి. మనం దెబ్బతిన్నా గోవుల్ని కాపాడాలి. ఇదొక్కటి తెలుసుకోవాలి. పరీక్షిత్ మహారాజు పని చేశాడు. అది అందుకు గోవులను కాపాడుకుంటే రాజ్యం బాగుంటుంది అని అర్జునుడికి తెలుసు గనక తను ఎలాంటి నిందకైనా ఎలాంటి శిక్షకైనా సిద్ధమే. 12 ఏళ్ళు వనవాసము, శిక్షకి, రాజ్యానికి దూరంగా ఉండడానికి సిద్ధపడి మరి గోవుని కాపాడంటే గోరక్షణ భారతదేశంలో పుట్టిన వాడికి ఎంత అవసరమో తెలుసుకోండి. భారతదేశం పాలించే వాళ్ళు ఎవరికైనా గోరక్షణ అర్హత, ప్రధాన అర్హత. గోవును రక్షించలేనప్పుడు భారతదేశాన్ని పాలించే అర్హత కూడా ఉండదు అని శాస్త్ర ప్రమాణంతో ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇది కూడా కేవలం మత విశ్వాసం అనుకోవద్దు పెద్దలు. ఎందుకంటే మన ధర్మాల నుంచి మనం చాలా దూరం అయిపోయాం. రిటైర్ అయిన తర్వాత సంధ్యావందనాలు మొదలు పెట్టుకుని మన ధర్మం పట్ల గౌరవాలు మొదలెట్టాం. ఇది వచ్చినది. ఏ ఆర్తితో చెప్తున్నాం ఇక్కడ అర్థం చేసుకోండి. ఈ దేశానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవి కాపాడబడినప్పుడే దేశం కాపాడబడుతుంది. ఈ దేశపు ప్రత్యేకత, ఈ దేశపు గోవు. ప్రపంచంలో భారతదేశంలో ఉన్న గోవు లాంటి గోవు మరి దేనికి లేదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే భారతీయులు గోవును కాపాడుకున్నప్పుడే భారతదేశం యొక్క క్షేమం. ఇలాంటి మౌలికమైన అంశాలు విడిచిపెట్టి ఎన్ని ప్రణాళికలు మనం వేసుకున్నా దేశాభివృద్ధి సాధ్యం కాదు అని సవినయంగా ఇక్కడ చెప్పుకోవడం. ఎందుకంటే వాసుదేవుడు వింటాడని, తద్వారా భారతదేశ గోవుల్ని కాపాడే బుద్ధి భారతీయులకు కలిగిస్తాడని. మొత్తానికి గోరక్షణ కోసం బయలుదేరినప్పుడు మాత్రం తల వంచుకుని జాగ్రత్తగా వెళ్ళి ఆయుధాలు తీసుకుని వచ్చి, అన్నా నన్ను మన్నించు, నేను ఈ విధంగా బయలుదేరుతున్నాను. అటు నుంచి అటే నేను వనవాసానికి బయలుదేరి 12 ఏళ్ళు నేను దీక్షలో ఉండి మళ్ళీ వస్తాను అంటే వెంటనే మహానుభావుడు అంటున్నాడు, ధర్మరాజు, అయ్యో ఇదేం మాట అయ్యా, నీ దోషము కాదు. ఎందుకంటే నువ్వు ధర్మం కోసం వచ్చావు ఇక్కడికి. ఇంకొక విషయం ఉన్న సుమా, చాలా అద్భుతమైన, అందుకే ఆయన ధర్మరాజు అన్నారండి. ప్రతిదీ కూడా ఇక్కడ ధర్మరాజు మాటలు ఇంత చక్కగా ఉంటాయి. ఏమనంటే, అన్నా వదిన ఉన్నప్పుడు తమ్ముడు ప్రవేశిస్తే చిన్నవాడు కనుక దోషం లేదు అన్నాడు ఇక్కడ. అదే చిన్నవాడు తన భార్యతో ఉన్నప్పుడు పెద్దవాడు అన్న వెళ్ళకూడదు, అది చెప్పాడు ఇక్కడ. అంత అందమైన మాట చెప్పాడు. అందుకు నీదేమీ దోషం లేదు సుమా, ఎందుకంటే నువ్వు చిన్నవాడివయ్యా, పైగా నువ్వు ఇప్పుడు వచ్చిన కారణం నాకు చాలా ప్రియమైనది అన్నాడు. అంటే మన అర్జునుడికి ఎంత భావం ఉన్నదో యుధిష్ఠిరుడికి అంత ఉన్నదట. అది కారణం నాకు చాలా ప్రీతి కలిగించింది. కాబట్టి నహితే ధర్మలోపోస్తి నచతే దర్శనాకృత, నీలో ధర్మలోపం లేదు కనుక నేను తిరస్కరించట్లేదు. కనుక ఈ మాట చెప్పి ఈ నెపంతో నువ్వు వెళ్ళిపోకు, నువ్వు గోరక్షణ చేసి మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడే ఉండు అంటే అప్పుడు నమస్కారం చేసి రాముడు అన్నట్టు చెప్పాడండి. అయోధ్యకాండలో రామచంద్రమూర్తి చెప్పినట్టు, అన్నా నేను నా శస్త్రం మీద ఒట్టు పెట్టుకుని నియమానికి లోబడ్డాను అన్నాడు. నా శస్త్రం మీద ఒట్టు పెట్టుకుని నియమానికి లోబడ్డాను. సత్యాత్ విచలిష్యామి సత్యేనాయుధం అలభే, ఆయుధం మీద ఒట్టు పెట్టి నేను చెప్తున్నాను. నా సత్యాత్ విచలిష్యామి, నా సత్యాత్ విచలిష్యామి, సత్యం నుంచి నేను జారను, నా ఆయుధం మీద ఒట్టు పెట్టుకు చెప్పాను. ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ మాటని ఆధారంగా తీసుకుని తిరిగి నేను వెనక్కి వచ్చి నియమభంగం చేయను, నన్ను క్షమించు, ఈ నియమం చక్కగా నిర్వహించేలా ఆశీర్వదించు అని చెప్పి అక్కడి నుంచి అర్జునుడు గోరక్షణ చేసి ఆ బ్రాహ్మణుని గోధనాన్ని అప్పగించి తాను ఒక్కడు దీక్షగా బయలుదేరిపోయాడు. రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాడు. ఆ వెళుతున్న అరణ్యాల్లో ఒక మహాత్ములు బయలుదేరారంటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి. అందులో ఒక నాగకన్య ఈయన్ని వరించింది. పైగా నీ ద్వారా నాకు సంతానం కావాలని కోరుకున్నది.
అప్పుడు మహర్షుల యొక్క ఆదేశంతో నియుక్త ధర్మము ద్వారా ఆ నాగకన్య పేరు ఉలూపి, ఆమె ద్వారా సంతానాన్ని పొందాడు. అంతే, ఇది నియుక్త ధర్మమే, ఇది వివాహము అనడానికి అక్కడ లేదు. పైగా ఆమె కూడా భర్త మరణించగా ఉన్నటువంటి ఆమె నియుక్త ధర్మం ద్వారానే జరిగింది ఇక్కడ అని వివరిస్తున్నారు. ఇక్కడ అక్కడ కలిగినటువంటి వాడు ఇరావంతుడు అనేటువంటి మహానుభావుడు. ఆ తర్వాత ఆయన వెళుతూ త్రోవలో చిత్రవాహనుడు అనేటువంటి చక్రవర్తిని కలిశాడు. ఆ చక్రవర్తి కూతురు చిత్రాంగద. ఆ చిత్రవాహనుడికి సంతానం లేదు, కుమార్తె మాత్రం ఉంది, స్త్రీ సంతానం మాత్రం ఉంది, పురుష సంతానం కావలసి ఉన్నది. అతడు కోరుకున్నట్టు అర్జునుడిని, ఈమె ద్వారా నువ్వు పుత్రుని కని నాకు ఇస్తే దౌహిత్రుడు కనుక నాకు పుత్రుడిలా ఉంటాడు అని కోరుకుంటే చిత్రాంగద వరించింది గనక అర్జునుడు చేపట్టాడు. వారికి కలిగిన సంతానమే బభ్రువాహనుడు మహానుభావుడు. వీళ్ళందరూ కూడా మనకి తిరిగి యుద్ధంలో కలుస్తారండి. ఇదంతా కూడా ఈశ్వర రచన. త్రోవలో ఒక ఋషిశాపానికి గురైన 4 అప్సరసలను కూడా విడిపిస్తాడు అర్జునుడు. ఎందరిని అనుగ్రహిస్తున్నాడో చూడండి. వాళ్ళ యొక్క దీక్షలు మరికొంతమందికి అనుగ్రహాలై ఉపకారాలు అవుతున్నాయి ఇక్కడ. పైగా వాళ్ళందరూ దీవించారట. దీవించి నీకు విజయము కలుగ్గాక అన్నారు. అలా వెళుతూ వెళుతూ ఉండగా ప్రభాస తీర్థానికి చేరుకున్నాడు. ఈ లోపల ఆయన చూసిన క్షేత్రాలు ఇవన్నీ, ఇవి కూడా జాగ్రత్తగా వింటే భారత కాలం నాటికే భారతదేశంలో ఏ ఏ తీర్థాలు క్షేత్రాలు ఎలాంటి గౌరవాల్ని పొందుతున్నాయో తెలుస్తుంది. కనుక చరిత్రకారులు వాటి అవశేషాలు వెతుకుతూ వాటి యొక్క పూర్వ చరిత్రను వెతకక్కర్లే. భారతం పురాణం జాగ్రత్తగా చదివితే భారతదేశం చరిత్ర కావలసినంత లభిస్తుందండి. అది చేత కావట్లే. కనుక అసలు చరిత్రను తెలుసుకోవడానికి మన ఋషులు ఇచ్చినటువంటి లెక్కలు, నక్షత్ర గణనం సామాన్యంగా అది మోస్ట్ సైంటిఫిక్ అండి. ఈ కంకాళాలు పట్టుకుని మట్టి బిడ్డలు పట్టుకుని చేసే పరీక్షల కంటే నక్షత్ర గమనాలు బట్టి చేసిన లెక్కలు, సప్తర్షి మండలాలు ఏ మన్వంతరాల్లో ఎలా ఉంటాయో చెప్పారు. భారతకాలం నాటికి ఋషిమండలం ఎలా ఉంది, ఏ ముహూర్తాలు ఎలా ఉన్నాయి లెక్కలు చెప్పారు. ఈ నక్షత్రాలు ఎవరు మారుస్తారండి? కంకాళాలు మట్టి బిడ్డలు అయితే మారచ్చు. కానీ నక్షత్ర గణనాలను ఆధారం చేసుకుని చరిత్రని చెప్పగలిగితే అది అసలైన చరిత్ర. అలా చెప్పిన వాళ్ళు లేరా అంటే చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆ చరిత్రని చరిత్రగా అంగీకరించలేని పాశ్చాత్య భావదాస్యం మనకున్నది. మొత్తానికి ప్రభాస తీర్థం దగ్గరికి చేరుకోగానే గూఢచారి వ్యవస్థ చాలా గట్టిగా ఉంది గనక ద్వారకలో ఉన్న కృష్ణ పరమాత్మకి అర్జునుడు అక్కడికి వచ్చాడని తెలిసిందటండి. వెంటనే తాను వెళ్ళి కలుస్తాడు. అక్కడ ఇద్దరూ కలిసి క్రమంగా ద్వారక వద్ద ఉన్నటువంటి రైవితక పర్వతం వద్దకు వస్తారు. అక్కడ వాళ్ళు ఆ త్రోవలో అర్జునుడు తాను చూసినటువంటి రకరకాల అద్భుత దృశ్యాలు, ఈ దేశంలో తిరగాలి కానీ ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క అద్భుతం ఉందండి. దానికి ఓపిక ఉండాలి, దృష్టి వేరే ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఇప్పటికీ భారతదేశంలో ప్రతి క్షేత్రం, ప్రతి తీర్థం ఎన్నో అద్భుతాలను మనకు చూపిస్తూనే ఉంటుంది. చూడగలిగే సంస్కారము, దృష్టి, ఓపిక, శ్రద్ధ మనకు ఉండాలంతే. తాను చూసినవన్నీ కూడా ఇక్కడ తాను వివరిస్తూ కృష్ణుడితో చెప్తుంటే కృష్ణుడు విన్నట్ట. వాళ్ళు క్రమంగా ఆ రైవితక పర్వతం వద్దకు వచ్చేటప్పటికల్లా రోహిణీదేవికి మరొక కుమార్తె, అంటే కృష్ణుడికి ఏమవుతుంది, చెల్లెలు సుభద్ర, ఆమెని చూశాడు అర్జునుడు. అర్జునుడికి ఆమెపై ప్రీతి కలిగిందని తెలుసుకున్నటువంటి కృష్ణ పరమాత్మ, ఇప్పుడు నువ్వు ఈమెను స్వయంవరం ద్వారానో మరొక రకంగానో గ్రహించడం సాధ్యం కాదు గనక ఈమెను నువ్వు తీసుకుని రథం మీద వెళ్ళు, నా రథం నీకు ఇస్తున్నాను అన్నట్టు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఇంతే జరిగింది. దానికి ఒక నాటకం చేసి కృష్ణార్జున యుద్ధాలు కల్పించి దానికో పాటలు, నాటకాల కోసం అని, లోకాన్ని రంజింపజేయడానికి కోసమని భారత కథని ఎంత వాడుకున్నారోనండి. ఎందుకంటే భారతీయుల దృష్టిని ఆకర్షించాలంటే ఇద్దరే ఉన్నారు, ఒకడు రాముడు, కృష్ణుడు. అందుకు వాళ్ళిద్దరిని ఆధారం చేసుకుని ప్రతివాడి పుర్రికి పుట్టిన బుద్ధితో కథ సృష్టించి అది భారతంలోనూ భారతంతోనూ కలిపేశారు. అవన్నీ నిజాలను నమ్ముతూ శతాబ్దాలు మనం తిరుగుతున్నాం, వచ్చింది బాధ. అందుకే ఇక్కడ అర్జునుడు వేషాలు వేసుకోవడం, సన్యాసి వేషం వేసుకోవడం ఇట్లాంటివి ఏమి లేవండి. ఇది తెలుసుకోండి. ఇక్కడ కేవలం కృష్ణుడు ఒక మహత్సంకల్పంతో చేసినటువంటి పని ఇది. ఎప్పుడైతే కృష్ణరథంలోనే వెళ్ళిపెట్టాడు అర్జునుడు సుభద్రని తీసుకుని, వెంటనే అక్కడ ఉన్నటువంటి బలరామాదులకు అందరికీ కోపం వచ్చింది. వాళ్ళకి ఈ విషయం కృష్ణుడు చెప్పాడని తెలియదు వాళ్ళకి. చూసారా ఎంత పని చేస్తున్నాడు అర్జునుడు, ఎంత ప్రేమగా మనం ఆదరిస్తే, మన వారిని ఆదరిస్తే మన అమ్మాయిని తీసుకుపోతున్నాడు, కనుక యుద్ధానికి సిద్ధం కండి అన్నట్ట బలరాముడు. వెంటనే కృష్ణుడు ఆపి ఏం తప్పు చేసాడని అన్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. అవునులే, నా రథంలో తీసుకుపోతున్నాడు కానీ క్షత్రియోచితమైన పనే చేశాడు కదా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే సుభద్రకు అన్ని విధాలా తగినవాడు తీసుకువెళ్తున్నాడు. నువ్వు స్వయంవరం ఎలాగూ ఏర్పాటు చేయలేదు, ఉత్తమమైన క్షత్రియుడు వచ్చి అడగడు, ఇన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ. కనుక అలా తీసుకువెళ్ళడం చాలా బాగుంది. నువ్వేం చేస్తావంటే మర్యాదగా మన వాళ్ళని పిలిపించి పెళ్లి చేయించు అని చెప్పట్టు ఇక్కడ. ఇంతేనండి కథ. దీనికి వెనకాల దుర్యోధనుడికి ఇచ్చి చేద్దాం అనుకున్నాడని ఈ లేనిపోని కథలన్నీ. పూర్వం రోజుల్లో ఈ కథలు నాటకాల కోసం కల్పించిన పండితులు ఇది కల్పితమని చెప్తూ అందులో ఉన్న రసాన్ని ఆనందిస్తూ కల్పిత కథను ఆనందించినట్లు ఆనందించారే తప్ప నిజమని నమ్మలేదు.
ఒక మాయాబజారు, కృష్ణార్జున యుద్ధం, ఇవన్నీ కల్పిత కథలు. భారతంలో కానీ పురాణాల్లో కానీ లేవు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అయితే అవి ఒక కల్పనలు, అద్భుతమైన కల్పనలు. అవి చూసి ఆనందించవచ్చు. ఏదో పిచ్చి కథలు కల్పించే కంటే కృష్ణున్నో పాండవులను పెట్టుకుని కల్పించవచ్చు. అది కల్పనను ఆనందించండి కానీ సత్యమని ప్రమాణ బుద్ధితో స్వీకరించవద్దు. ఇది చెప్పడం ఇక్కడ. దేన్ని ఎలా చూడాలో ముందు తెలియాలండి. ఎందుకంటే ఈ ప్రవచనం 18 రోజులకు పూర్తవుతుంది. ఆ తీసి ఉంచేసినవి మాత్రం మీరు 24 గంటలు చూసే అవకాశం ఉంది. అందుకే చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ కూడా. అసలు భారతాన్ని చెప్పడం కోసం 18 రోజులు పాట్లు, మీకు 18 రాత్రులు, నాకు 18 పగళ్ళు రాత్రులు తపస్సు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ అంశం. ఇది ప్రధానమైనటువంటి ఈ అంశంలో ఈ విధంగా ఎప్పుడైతే చెప్పారో బలరాముడు సంతోషించి మర్యాదగా తీసుకొచ్చి సుభద్ర అర్జునులకి వివాహం జరిగింది. అక్కడి నుంచి మిగిలిన కాలం పుష్కర తీర్థంలో గడిపాడు. ఆడు తర్వాత మొత్తం 12 ఏళ్ల దీక్షాకాలం పూర్తయింది. అప్పుడు ఆయన తిరిగి ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు. ఆయన చేరగానే ఆ సమయానికి చేరేటట్లుగా ఆడపెళ్లి వారి వైపు నుంచి అన్ని రకాల కానుకలు కృష్ణుడు ఏర్పాటు చేసేటట్టు. ఎన్ని మర్యాదలో మహానుభావుడికి! పాండవులకు పంపించారు. అంతేకాదు మొత్తం ఆ యాదవులు, వృష్టి వంశస్థులు, భోజ వంశస్థులు అందరూ కలిసి వచ్చారు. అక్కడికి వచ్చి ఒక పెద్ద సందడి ఉత్సవం జరిగింది. ఇంద్రప్రస్థంలో 12 ఏళ్ల తర్వాత వచ్చారండి మహానుభావుడు. ఎంత నియమబద్ధంగా ఉన్నాడో, ఒక్కొక్కరి వ్యక్తిత్వం చూడండి ఎంత గొప్పగా ఉన్నదో అర్జునుని వ్యక్తిత్వం. అలా వచ్చినటువంటి వారు తిరిగి ఆ 12వ ఏట రాగానే యుధిష్ఠిరుడు సంతోషించాడు. ఉత్సవంలా అక్కడ జరిగింది. కృష్ణుడు బహుకాలం ఉండిపోయేట. ఆయన ఉన్నాడంటే ఎన్నెన్ని ప్రయోజనాలతో ఉద్దేశించుంటాడు. అక్కడ కృష్ణుడు ఉన్న సమయంలోనే సుభద్రకి సంతానం కలిగింది. ఈ సంతానం చాలా ముఖ్యమైనది. వీడు అదృష్టం ఏమిటంటే సామాన్యం కాదండి. ఆ పుట్టినటువంటి వాడికి స్వయంగా కృష్ణ పరమాత్మ దగ్గరుండి జాతకర్మాదులన్నీ జరిపి అభిమన్యుడనే నామాన్ని కూడా ఇచ్చేట. పైగా అతను శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానుడయ్యానన్నాడు. సూచన చక్కగా ఇచ్చాడు. ఇతడు చంద్రుని యొక్క అంశతో వచ్చినటువంటి వాడు. చంద్రపుత్రుడైన వర్చస్సుడు అనేవాడే అభిమన్యుడిగా పుట్టాడు మనకు తెలుసు. ఆయనకి దివ్యమైన ధనుర్వేద విద్యలన్నీ బాల్య దశలోనే నేర్పాడు అర్జునుడు స్వయంగా. ఇంకేం కావాలండి? ఎలాంటి గురువు దొరికాడు, ఎలాంటి దైవం యొక్క ఆశీర్వచనాలు లభించే మహానుభావుడికి. ఈ విధంగా అభిమన్యుడు కలిగితే ఇంకా కొంతకాలానికి పాండవులకు పుత్రులు కలిగారు ద్రౌపది ద్వారా. వాళ్ళ పేర్లకు కూడా ఒక్కొక్క నిర్వచనం చెప్పారు, కానీ వాళ్ళ పేర్లు తలంచుకుంటే మన ధన్యమవుతాం. వీళ్ళు విశ్వేదేవుల అంశాలు, అది మర్చిపోరాదు ఇక్కడ. ఇప్పుడు విశ్వేదేవులు అంటే ఎవరికీ తెలియదు. పూర్వం విశ్వేదేవుల్ని ప్రత్యేకించి ఆరాధన చేసేవారు. ఇప్పటికి కూడా ఆబ్దికాది క్రియల్లో విశ్వేదేవులు వస్తుంటారు. రకరకాల ఆబ్దికాలికి రకరకాల విశ్వేదేవులు ఉన్నారండి. ఏం రకరకాలు ఉన్నాయా? శ్రాద్ధాలు రకరకాలు ఉన్నాయి. కానీ ఏడాదికి ఒక్క ఆబ్దికం పెట్టేటప్పటికే నానా గోల పడిపోతున్నాం. ఎన్ని శ్రాద్ధాలు ఉన్నాయి! పార్వణ శ్రాద్ధములు, తీర్థ శ్రాద్ధములు, వివిధ శ్రాద్ధాలు ఉన్నాయండి. ఇన్ని శ్రాద్ధాల్లో విశ్వేదేవుల స్థానం మారుతూ ఉంటుంది రకరకాల పేర్లతో. ఎంత వ్యవస్థ ఉందని మనకు తెలియదు. ఏదో ఇద్దరిని పెట్టి భోజనం పెడుతున్నామని, దానికే నానా యాతన. పార్టీలు చేసుకున్నప్పుడు మాత్రం ఎంతైనా ఖర్చు పెడతారు. ఆబ్దికం వచ్చిందంటే చాలు ఆ గృహిణీ గృహస్థులకి ఎక్కడలేని ఆయాసాలు వచ్చేస్తున్నాయి ఈ రోజుల్లో. బాధాకరమైన అంశం అండి. ఎందుకంటే ఒక్క శ్రాద్ధకర్మ సరిగ్గా చేస్తే వీళ్ళు వంశాలు నిలుస్తాయి. పైగా భారతం చదివేటప్పుడు వీళ్ళ పేర్లు స్మరిస్తున్నాం కనుక ఇంత అద్భుతమైన దేవతా వ్యవస్థ మనకుంది అన్న విషయం భారతం చదివితే తెలుస్తుంది. లేకపోతే మనకు ఎలా తెలుస్తుందండి? వేదాల్లో చెప్పబడ్డ దేవతా వ్యవస్థ అంతా భారతంలో మనకు కనబడుతుంది. వాళ్ళు రూపాలు ధరించి భూమి మీద తిరిగారు భారత కాలంలో. కనుక ఆ కథలు మనం చదవడం వల్ల ఆ దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఆ విశ్వేదేవుల అంశతో వచ్చినటువంటి మహానుభావులు వీళ్ళు. ధర్మరాజు యొక్క పుత్రుడు ద్రౌపది ద్వారా కలిగిన వాడి పేరు ప్రతివింధ్యుడు. ఇక భీముని ద్వారా కలిగిన వాడు శృతసోముడు. ఇక అర్జునుని వల్ల కలిగిన వాడు శృతకర్మ. నకులుని వల్ల కలిగిన వాడు శతానీకుడు. సహదేవునికి వలన కలిగిన వాడు శృతసేనుడు. వీళ్ళు కూడా మహాత్ములు. వీళ్ళు దివ్యమైన విద్యలు ఎంతో నేర్చుకున్నటువంటి వారు. వీరు ఏ ఏ నక్షత్రంలో పుట్టారు, ఎంత గొప్పవారు కూడా వివరించారండి. అలాంటి వారితో హాయిగా కాలం గడుస్తూ ఉన్నది. ధౌమ్యుడు పురోహితుడుగా ఉంటూ అద్భుతమైన యజ్ఞాలు చేస్తున్నాడు. ఇంద్రప్రస్థానాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తున్నాడు యుధిష్ఠిరుడు. మొత్తం అద్భుతంగా ఉంది పాలన. యుధిష్ఠిరుని పాలన ఎలా ఉందో వర్ణిస్తారండి. ఈ వర్ణన మనకు తెలియాలి అంటే రామాయణంలో రాముడి పాలనప్పుడు ఎలా ఉన్నదో అలాగా. ఎక్కడ అపమృత్యువులు లేవు, స్త్రీలకు వైధవ్యం లేదు, పైగా సకాలంలో వర్షాలు పడుతున్నాయి, జనులకు రోగాది బాధలు లేవు, చాతుర్వర్ణ్యముల వారు క్షేమంగా సంతృప్తిగా అనేక సంపదలతో ఉన్నారు. ఇవన్నీ వర్ణించారు. ఆ సమయంలో ఇంకా కృష్ణుడు అక్కడే ఉన్నాడు. ఎందుకంటే ఆయన వచ్చిన పనులు చేసే వరకు కదలడు అక్కడ. ఆ కృష్ణుడు అర్జునుడు నరనారాయణుల వీళ్ళిద్దరూ కలిసి ఎక్కువ తిరుగుతూ ఉంటారండి. కృష్ణార్జునులు కలిసి విహరిస్తూ ఆ యమునా తీరంలో ఉన్నారట. ఉంటూ ఉండగా ఒకానొక అరణ్యం వద్దకు వెళ్ళి వాళ్ళు కూర్చున్నారు. నిజంగా ఉత్సవానికి అందరూ వచ్చారు. అక్కడ
అందరూ కలిసి వినోదం చేసుకుంటున్నారు అక్కడ. కానీ కృష్ణార్జునులు విడిగా ఒక అరణ్యంలో కూర్చున్నారు. కూర్చుని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే స్వర్గలోకం నుంచి అశ్విని దేవతలు దిగి వచ్చారా అన్నట్లున్నట్టు వాళ్ళిద్దరు. వాళ్ళని చూసి ఒక విప్రుడు అక్కడికి వచ్చేట. అతను ఎలా ఉన్నాడంటే ఒక పెద్ద మద్ది చెట్లో ఉన్నట్టు, అర్జున వృక్షం వలె, అంత పొడగరి. దానితోడు ఒళ్ళంతా బంగారం రంగుతో మెరిసిపోతుంది. పైగా శరీరంలో కొన్ని అవయవాలు నీలంగా ఎర్రని కాంతులతో ఉన్నాయట. అలాంటి ఒక స్వరూపం. ఎంత ఎత్తున్నాడో అంత బలం ఉందిట. అంత దృఢమైన శరీరంతో ఉన్నాడు. తేజస్సు చూస్తే ప్రాతకాల సూర్య సమానమైన తేజస్సుతో ఉన్నాడు. జడలు ధరించున్నాడు, పట్టుబట్టలు ధరించి ఉన్నాడు, పద్మపత్రము వంటి నేత్రములతో ఉన్నాడు, ఎర్రని కాంతులతో విరాజులుతున్నాడు. ఆ తేజస్సుని చూసిన వెంటనే కృష్ణార్జునులు లేచి నమస్కరించారు. నమస్కరించి మీరెవరు ఏమిటి అంటే, నాకు ఆకలి వేస్తుంది, ఆహారం కావాలన్నట్టండి. ఇక్కడ అయ్యో నీకు అన్నదానం తప్పకుండా మేము చేస్తాం. పైగా నేను సామాన్య ఆకలి కాదయ్యా, నాది ఎక్కువగా భుజించే శక్తి నాకున్నది. నేను ఎప్పుడు తిన్నా అపరిమితంగా తింటాను. కాబట్టి నాకు తృప్తి కలిగేటట్టు భిక్ష ఇస్తారా, ముందు మాట ఇవ్వండి అన్నాడు. తప్పకుండా ఇస్తాం. నేను విప్రుడు వచ్చి అన్నం అడిగితే ఇవ్వమా, నీకు ఎలా తృప్తి కలుగుతుందో అది ఇస్తామంటే ఆ మాట నాకు చాలు. ఇప్పుడు చెప్తున్నాను, నాకు నిజంగా అన్నం మీద ఆశ కాదు, నా ఆకలి తీరాలంటే వేరే కావాలి. నేను అగ్నిదేవుణ్ణు అని పరిచయం చేసుకున్నాడు ఆయన. నేను అగ్నిదేవుడను. పైగా నాకు ఎంత ఆకలి ఉందంటే, మీరు ఏ వనంలో కూర్చున్నారో దీని పేరు ఖాండవ వనం, దీన్నంతటి కూడా నాకు ఆరగించాలనుంది. అనేక మార్లు నేను ప్రయత్నించాను ఆరగిద్దామని, కానీ ఇంద్రుడున్నాడే ఈ వనాన్ని రక్షించడానికి నేను ఎప్పుడు ప్రయత్నించాను, ఆయన వర్షం కొండపోతగా కురిపిస్తున్నాడు. ఆయన సమస్త దేవతలు అతనికి సహకరిస్తున్నారు. నేను ఒంటరినైపోయాను. కాబట్టి నా ఆకలి తీరడం లేదు. పైగా నాకు ఈ మధ్య అగ్నివాంజ్యం, డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం దెబ్బతింది అయ్యా. తేజస్సు కూడా తగ్గింది, అరుచి కూడా ఎత్తింది, అజీర్ణం వల్ల వచ్చే లక్షణాలు ఇవన్నీ.